శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ గణనలన్నీ కూడా కలిపితే పంచాంగం అవుతుంది. ఆ పంచాంగం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా మన మీద ప్రభావం చూపుతుందనేటువంటి తెలబడితే పంచాంగం. ఈ విశ్వావసునామ సంవత్సరము విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామం. 60 సంవత్సరంలో కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం రోజునామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరంకి 9 నవనాయకుల లోపల 6 నాయకులు మనకి పాపులుగా, 3 శుభములుగా ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాజకీయ పరంగా మనకి కొంచెం బాగురావాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. స్త్రీల మేర కూడా అంతా కూడా శుభంగానే ఉంటుంది. విశ్వావసు, వసు అంటే బంగారము, విశ్వ అంటే విశ్వం అంతా కూడా ఈసారి సమృద్ధిగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పబడుతుంది నాగంలోనే. ఈ సంవత్సరం మనకి ముఖ్యంగా మనం ప్రారంభించుకుంటూ మౌలికములు, గ్రహణములు, మకర సంక్రాంతి నరసింహులు, భక్తుల నాశికాలు వీటన్నింటిలో కూడా మనం పూర్తి చేసుకుంటాం. మొదలు మౌలిక చెబుతూ ఉన్నాను. ఈ సంవత్సరం గురుమూఢమి మనకి 11/6/2025 అనగా జ్యేష్ఠ పౌర్ణమ బుధవారం నుండి 12/7/2025 ఆషాఢ పౌర్ణమి వరకు మనకి గురుమూఢమి ఉంటుంది. ఈ సంవత్సరం శుభకార్యాలు కూడా చేసుకోవడానికి మనకి రాదు. అదేవిధంగా శుక్రమూఢమి 28/11/2025 మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం అనగా 14/2/2026 మాఘ పౌర్ణమి ద్వాదశ శనివారం వరకు శుక్రవారం ఉంటుంది. ఈ సమయంలో కూడా మనకి శుభకార్యాలు కూడా పనికిరాదు. అదేవిధంగా ఈసారి మనకి ఈ రోజునామ సంవత్సరం మనం అందరూ కూడా కుంభమేళ చూసాం. అదేవిధంగా గంగానది జరిగినటువంటి పుష్కరాలనే ఈ సంవత్సరం మనకి 9/5/2025 వైశాఖ శుక్ల ద్వాదశి శుక్రవారం నాడు సరస్వతి నదికి పుష్కరం జరుగుతుంది. ఇది కూడా మనం అదే ప్రయాగరాజంలో మనకి స్నానాధికంగా మనకి ఫలితములు శుభ ఫలితములు లభిస్తాయి. ఈ సంవత్సరం మకర సంక్రాంతి కలిగినగా మనకి 14/1/2026 బహుళ ఏకాదశి బుధవారం నాడు రాత్రి 8:43 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారు. కాబట్టి మకర సంక్రాంతి పుణ్యకాలం రాబోతుంది. రాత్రి ప్రవేశం కనుక మర్నాడు ఉదయం అంటే 15/1/2026 గురువారం నాడు సంక్రాంతి పండుగ మనం అనుసరించవలసి వస్తుంది. ఈ సంవత్సరం లోపల మనకి 4 గ్రహణాలు ఈ భూమండలంలో ఏర్పడతాయి. ఈ 4 గ్రహణం లోపల 2 సూర్యగ్రహణములు, 2 చంద్రగ్రహణములు. అయితే సూర్యగ్రహణం 2 కూడా మన భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించవు. కాబట్టి వాటి యొక్క నియమాలు మనం ఏమి కూడా పాటించవలసిన అవసరం మనకేమో ఉండదు. అదేవిధంగా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి ప్రథమ గ్రహణం 7/9/2025 భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం నాడు సంభవిస్తుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని మనం సరైనటువంటి ప్రత్యాభినట్టు కూడా పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవ చంద్రగ్రహణం మూడు 3/3/2026 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు సంభవిస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహణాలు మాత్రమే మనం పాటిస్తే ఈ సంవత్సరం సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి రాశి ఫలము ప్రప్రథమంగా మేషరాశి అశ్విని భరణి కృత్తిక పాదం ఇప్పుడు 1వ పాదం వారికి మేషరాశి సంభవిస్తుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాలకు అన్ని విధంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏ వృత్తిలో ఉన్నా కూడా వారి లోటుపాట్లు కూడా జరగకుండా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఈ సంవత్సరం మంచిగానే చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు కూడా, అదేవిధంగా కళాకారులు కూడా చాలా లాభదాయకంగానే ఈ సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులు దుర్బలం బాగా ఉండడం వలన జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షల్లో మంచి మార్కులతో అవుతారు. ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు నరదృష్టి తగినటువంటి పరిహారం చేసుకోవడం వలన
మంచి ఫలితములను పొందుతారు. తదుపరి వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశీర్ష 1, 2 పాదములు కలిగిన వారికి వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 1, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వారు పట్టుకంట బంగారం అనుకునే విధంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీరికి ఎటువంటి మనో చింతలు లేకుండా స్థిరాస్తి వృద్ధి చేసేటువంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా చాలా మంచి కాలంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా గురుబలం వల్ల జ్ఞాపకశక్తి జరిగి పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఈ రాశి వారికి అందరి నుండి దృష్టి కూడా పడి ఈర్ష్యాద్వేషాలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి వారు తగినటువంటి శాంతులు చేసుకోవాల్సిందే మంచి లాభాలు కూడా పొందుతారు. తదుపరి మిథున రాశి మృగశీర్ష 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిగిన వారికి మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజం 4, అవమానం 3. ఈ రాశి వారికి గ్రహ ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఈ సంవత్సరం ఉంటుంది. వీరికి ఆలోచన శక్తి పనులు చేయక ఇవన్నీ కూడా వీరు చాలా చాకచక్యంతోనే చేసుకుని ముందుకు సాగుతారు. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు కూడా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం జన్మస్థానం లోపల విద్యాకారుడైనటువంటి బుధుడు ఉండడం వలన వారి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కాబట్టి వారు చదువు మీద చాలా ఎక్కువ శ్రద్ధ చూపించవలసిందిగా ఉంటుంది. వీరికి ఈ రాశి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరకోశమైనటువంటి నియమాలు పాటిస్తూ మంగళ సంక్రాంతి పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారికి కర్కాటక రాశి ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాలు ఇద్దరు కూడా చాలా మహోన్నతకాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పటి రోజులు కూడా కూడా ఈ సంవత్సరం రోజు కూడా వీళ్ళు పొందుతారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కూడా చాలా మంచి కాలం యోగకాలం వచ్చును. వీరికి ఈ సంవత్సరం ప్రమోషన్లు ఏదైనా ఉంటే వచ్చే సూచనలు కూడా తెలుస్తున్నది. అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా గురువు ఈ యొక్క ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి ఉంది. తగినటువంటి పరీక్షల్లో కూడా తెలియజేసుకుంటున్నారని కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారి యొక్క పరిస్థితులు అనుకూలంగా మంగళ శనివారం పాటించడం వల్ల మంచి ఫలితాన్ని వీరు పొందుతారు. తదుపరి సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదములు, కుక్క 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం వారిది సింహరాశి వస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజ్యపూజం 3, అవమానం 6. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది. అయినప్పటికీ కూడా క్రికెట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బాగుగా ఉంటుంది. ఈ ఉద్యోగస్తులు ఈ సంవత్సరం కొంచెం కలిసి రాదు, చాలా కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా అంతగా బాగుగా లేదు. కాబట్టి వారు చదువులు చాలా శ్రద్ధ వహిస్తే వస్తే పరీక్షలలో ఉత్తీర్ణయ్యే కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు మంగళ శనివారం పాటించడం వల్ల తర్వాత శివాలయాలకు రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు గల వారికి కన్యారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అగ్నిపూజం 6, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషానికి చాలా బాగుగా ఉంటుంది. శని బలంతో ఉండడం వల్ల అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం ఉద్యోగులు చాలా కలిసి వస్తుంది. గత సంవత్సరం నుండి కూడా బాధలను కూడా కలిగిపోయి అధికారుల మరణం పొంది వారందరూ పని సాధించుకునేటువంటి సమయం ఆసనమైంది. ఈ సంవత్సరం విద్యార్థులకి గుడ్డు ప్రమేయం బలంగా ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగుంటుంది. కాబట్టి వారు రాసినటువంటి పరీక్షలు